ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో 14వ తారీఖు రాబోతున్న రిజల్ట్ దాదాపుగా అదే ఖాయమయ్యే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెబుతుంది? రైట్, ప్రధానంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా గత 2023లో జరిగిన ఎన్నికల కంటే 1% ఓటింగ్ పెరిగింది. దాంతోపాటుగా ఎగ్జిట్ పోల్ సంస్థలకు సంబంధించి కావచ్చు, అంటే స్వయంగా ఓటింగ్ 1% సంబంధించి కూడా ఆ పెరిగిన ఓటింగ్ శాతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే వాళ్ళు మొగ్గి చూపారు. మెజార్టీగా మహిళలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గి చూపారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఎగ్జిట్ పోల్కి సంబంధించి కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్ HMR ఏదైతే సర్వేకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్లో 48.31% కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓటింగ్తో అధికారంలోకి ఏదైతే నవీన్ యాదవ్ ఏదైతే ఎమ్మెల్యేగా గెలవబోతున్నట్టుగా కూడా HMR ఎగ్జిట్ పోల్ సంస్థ తెలపడం జరిగింది. అలాగే చాణక్య స్ట్రాటజీస్ సంస్థకు సంబంధించి కూడా 46%తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నట్టుగా తెలిపింది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా 43% ఓటింగ్ ఉన్న ఏదైతే ఓటింగ్ వస్తానని కూడా ఏదైతే చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అలాగే స్మార్ట్ పోల్ సర్వేకి సంబంధించి కూడా కాంగ్రెస్కి 48%, అలాగే బీఆర్ఎస్కి 42%, అలాగే బీజేపీకి 7.6%కి సంబంధించి కూడా ఇక ఓటింగ్ పడతా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టుగా కూడా ఏదైతే స్మార్ట్ పోల్ సర్వే సంస్థ తెలపడం జరిగింది. దాంతోపాటుగా పీపుల్స్ పల్స్కి సంబంధించి కూడా 48%తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలబోతున్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్ పీపుల్ సర్వే ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా తెలపడం జరిగింది. దాంతోపాటుగా ఇక పలు ప్రధానమైన ఏదైతే ఎగ్జిట్ పోల్కి సంబంధించి కావచ్చు HMR, అలాగే నాగన్న సర్వే, స్మార్ట్ పోల్, దాంతోపాటుగా ఇక మిషన్ చాణక్యకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ సంస్థ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8% ఓటింగ్తో ఏదైతే నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టుగా కూడా నిన్న ఎగ్జిట్ పోల్ సంస్థలకు సంబంధించి కూడా తెలపడం జరిగింది. దాంతోపాటుగా ఇక ఏదైతే పబ్లిక్ పల్స్ సర్వే సంస్థకు సంబంధించి కూడా నవీన్ యాదవ్కి 48.5% ఓటింగ్తో ఆయన ఏదైతే అధికారం గెలవబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక మిగతా కొన్ని సంస్థలకు సంబంధించి ఇక HMR సంస్థ కావచ్చు, మిషన్ చాణక్య సంస్థ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి కూడా ఇన్ని సంస్థలకు సంబంధించి కూడా దాదాపుగా 10-15 ఎగ్జిట్ పోల్ సంస్థలు నిన్న ఏదైతే విడుదల చేశాయి. ఎవరు పార్టీకి సంబంధించి కూడా అధికారంలోకి రాబోతున్నారు, ఎంత ఓటింగ్ శాతంతో రాబోతున్నట్టుగా కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలకు సంబంధించి కూడా నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 48%, అలాగే కొన్ని సంస్థలకు సంబంధించి కూడా 47%తో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని సర్వే సంస్థలు అసలుకి బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రావు అంటూ కూడా ఇటు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారాన్ని బీజేపీ కూడా ఖండిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏ సంస్థలు బీజేపీకి డిపాజిట్లు రావు అని ప్రచారం చేసే అప్డేట్స్ ఏంటి? ఇటు ప్రధానంగా అన్ని సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, మిషన్ చాణక్య కావచ్చు, అలాగే HMR సంస్థ కావచ్చు, దాంతోపాటుగా పలు సర్వే సంస్థలకు సంబంధించి కూడా నిన్న ప్రకటించిన ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో పూర్తిగా బీజేపీకి సంబంధించి కూడా ఎక్కడ ఏదైతే 10%కి సంబంధించిన ఓటింగ్ కూడా ఏ స్ట్రాటజీకి సంబంధించిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఉన్నాయో బీజేపీకి 10%కి కిందనే, అంటే 8-7-6% ఓటింగ్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి నమోదవుతున్నట్టుగా కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలపడం జరిగింది. దాంట్లో బీజేపీ ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, అంటే 1%, 2%, కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలకు సంబంధించి కూడా 5% ఓటింగ్ తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టుగా తెలిసింది. ఇదే అంశం పైన ఎగ్జిట్ పోల్కి సంబంధించి నిన్న ఏవైతే రిలీజ్ చేసిందో దాన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కూడా కాబోతున్నాయి. 14వ తేదీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు. దానికి ముందుగానే సంబరాలకు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా ధీమాతో వెళ్ళింది. సైలెంట్ ఓటింగ్కి సంబంధించి కూడా తాము సైలెంట్ ఓటింగ్కి తమకు నమోదయ్యింది. అభ్యర్థి బాగంటి సునీతకి సంబంధించి కూడా ఆమె గెలవబోతున్నట్టుగా కూడా జూబ్లీహిల్స్లో మొదటిసారి, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరాజయం తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్తో తన మైలేజ్ని పెంచుకోవాలనే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఆ స్ట్రాటజీని మెయింటైన్ చేసింది. అదేవిధంగా ప్రచారాలు నిర్వహించింది. మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పథకాలపైన కూడా ఇంటింటికి వెళ్ళి ఆ పథకాల అమలు తీరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి చేరవేయడం జరిగింది. అంటే మొత్తంగా టగ్ ఆఫ్ వార్ మొన్నటి వరకు కొనసాగింది. ఇక 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో సమీకరణలు మారాయి. ఇక
ఏదైతే జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏ డివిజన్ లో అనుకూలంగా ఉందని సర్వే సంస్థలు చెప్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా రహమత్ నగర్ సంబంధించి కావచ్చు, బోరబండ సంబంధించి కావచ్చు, అలాగే ఎర్రగడ్డ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే దాంతోపాటుగా యూసుఫ్ కూడా సంబంధించి అక్కడ రహమత్ నగర్ యూసుఫ్ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆ నవీన్ యాదవ్ సంబంధించి కూడా అక్కడ సొంత ఏరియా కాబట్టి దాంతోపాటుగా ఎర్రగడ్డ బోరబండకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనట్టుగా కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలిపడం జరిగాయి. మొత్తంగా అన్ని సంబంధించి కూడా ఏదైతే 7 డివిజన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలకు పైగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం నమోదైంది. దాంట్లో ప్రధానంగా మహిళల సంబంధించి కూడా ఓటింగ్ శాతం తాముకు నమోదైనట్టుగా కూడా పలు ఎగ్జిట్ సంస్థలకు సంబంధించిన ఆ పోల్స్ను రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ఇక అమలు జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తనదైన ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేసింది. అభ్యర్థికి సంబంధించి కూడా సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేలకు సంబంధించి కూడా ఎవరైతే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి. అలాగే బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి ఆ బీసీకి సంబంధించిన కార్డు కూడా వర్కౌట్ అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి ఉన్నారు, మాగంటి సునీత, ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి సునీత ఉన్నారు కాబట్టి ఇక బీసీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ స్థానికుడు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. దాంతోపాటుగా పలు ఏదైతే ఎంఐఎం నుంచి గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది, స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా దాదాపుగా స్వతంత్రంగా పోటీ చేస్తే 18,000 మెజార్టీ ఓట్లు కూడా సాధించగలిగాడు. దాంతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే సుదీర్ఘంగా దాంతోపాటుగా ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అక్కడ సిపిఐకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా మిషన్ చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్, ప్రధానంగా నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన పలు సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైపే మొగ్గు చూపాయి. దాంట్లో మిషన్ చాణక్య సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2 అలాగే 3% తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవనున్నట్టుగా తెలిపింది. దాంతోపాటుగా పలు సంస్థలంతా కూడా అంటే ఒకవైపు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచ్చు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పూర్తి స్థాయిలో అన్ని వివరాలు అక్కడ ఎంఐఎంకి సంబంధించిన మద్దతు, టీజేఎస్ పార్టీకి సంబంధించిన మద్దతు, అలాగే విపక్షాలకు సంబంధించి కూడా అక్కడ సిపిఐకి సంబంధించిన మద్దతుతో పాటుగా ఇక ఎంఐఎం మద్దతుతో అక్కడ ఏదైతే మెజార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు కలిగి ఉంటారు కాబట్టి అక్కడ సంబంధించి కూడా ఎంఐఎం మద్దతుతో ఇక ముస్లిం మైనార్టీ ఓట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే కాంగ్రెస్ పార్టీకే పడ్డాయని కూడా ఎగ్జిట్ పోల్స్లో తేటా తెల్లమయ్యైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ ఈక్వేషన్స్ చూసుకొని అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కావచ్చు. ఎందుకంటే ఒకవైపు అభ్యర్థి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి పథకాలు, ఎన్నికల ముందు కాంగ్రెస్ జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా 100 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్ల పంపిణీ కావచ్చు, దాంతోపాటుగా జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా నవీన్ యాదవ్ గెలుపు తర్వాత ఏ విధంగా జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరుస్తుందో వీటన్నిటికి సంబంధించి కూడా చెప్తూ ప్రచారాలను చేసింది. దాంతోపాటుగా కాంగ్రెస్ క్యాడర్ అంతా సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ల వరకు సంబంధించి కూడా పూర్తిగా జూబ్లీహిల్స్కే పరిమితం అయ్యారు. ఇంటింటికి ప్రచారాలు నిర్వహించారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్లో 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పథకాలు అమలు చేసింది, వాటన్నిటిని కూడా ఎలాగా విస్మరించింది, పథకాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేసిన తర్వాత వాటిని వదిలేసింది. ఓటు బ్యాంక్ కోసమే జూబ్లీహిల్స్లో సంబంధించి కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నట్టుగా కూడా వాటిని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రచారాలు నిర్వహించారు. దాంతోపాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఎగ్జిట్ పోల్స్ పై ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమైనా స్పందించాయా? రైట్, ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు, వాటన్నిటికీ ఏదైతే పకడ్బందీగా పార్టీ కావాల్సుకునే ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా ప్రకటన చేస్తూ ఉన్నది. ఇక ఏ పార్టీకి సంబంధించి కూడా ఫేవర్గా ఆ ఎగ్జిట్ పోల్ ప్రకటిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ సంబంధించి కూడా ఓటర్ నాడికి ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా సంబంధం ఉండదు అన్నట్టుగా కూడా అక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్కి సంబంధించి
సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. 1-2 మినహా తప్ప అన్ని నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు ఖాయమంటూ కూడా నిన్న ప్రకటన చేశాయి. దీనంతా కూడా బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు, అవి ఏదైతే పార్టీ పరంగా కూడా సొంతంగా పోల్స్ని ప్రకటించారు. వాటన్నిటి కూడా ఫేవర్గా కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఎగ్జిట్ పోల్స్ ప్రకటన చేశారు. వీటిని మేము అయితే పూర్తి స్థాయిలో వీటిని ఖండిస్తూ ఉన్నాం. మేము అవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు, మాకు కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గెలవబోతున్నట్టుగా కూడా ప్రకటించాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా ఈ 2 పార్టీ నేతలు ఖండించారు. ఇక ఎగ్జిట్ పోల్స్లో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు చూపినా కూడా జూబ్లీహిల్స్లో సమీకరణలు మారాయి. అక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కూడా మాగంటి సునీత గెలవబోతా ఉన్నది. ఇక సైలెంట్ ఓటింగ్కి సంబంధించి కూడా తామకు సైలెంట్ ఓటింగ్ పడింది. ఇక మరికొంత అంటే ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కావచ్చు, నిన్న పోలింగ్కి జరుగుతున్న క్రమం కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో ఒకవైపు నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న మాగంటి సునీత సంబంధించి కూడా ఆమె పలు ఆరోపణలు చేశారు. ఇక ఇదైతే రిగ్గింగ్ జరుగుతూ ఉన్నది, దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు అని కూడా ఆమె ప్రధానమైన ఆరోపణలు చేశారు. డబ్బులు పంచుతూ ఉన్నట్టుగా కూడా ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. ఇక ఓటమి సంబంధించి కూడా ఖాయమైన తర్వాత జీర్ణించుకోలేక ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా నిన్న బహిరంగ కూడా అక్కడ హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ ముందు నుంచి కూడా 2 పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకపోవడం, అలాగే మాగంటి గోపీనాథ్ తల్లి కూడా 2 రోజుల ముందు కరెక్ట్గా ఫిర్యాదు చేయడం, ఇటు తన కొడుకు చావుపై కొంతమేరకు సందేహాలు ఉన్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం. ఈ నేపథ్యంలో ఏమైనా ఈ సర్వే సంస్థలు అదే కాంగ్రెస్ పార్టీ ముందచ్చులో వచ్చినాయంటారా? సర్వే సంస్థల్లో అందుకే కాంగ్రెస్ పార్టీ సర్వే సంస్థలో గెలుస్తుందని చెబుతున్నాయి అనుకోవచ్చు అంటారా? రైట్. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి కూడా ముందు నుంచి కూడా అంటే అభ్యర్థికి సంబంధించి కూడా ముందుగా ప్రకటించింది మాగంటి సునీత. ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఇక సెంటిమెంట్ని రైజ్ చేసింది, సెంటిమెంట్ని వాడుకొని ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఈసారి గెలిచి ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన పడేలా బీఆర్ఎస్ ఆ స్ట్రాటజీని మెయింటైన్ చేసింది. అదేవిధంగా ప్రచారాలు నిర్వహించింది. ప్రధాన అస్త్రంగా హైడ్రాను తీసుకుంది. హైడ్రాను చూపుతూ ఇక నవీన్ యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా మరోసారి హైడ్రా ఈ ఇల్లులు కూల్చనీకి వస్తాయన్నట్టుగా కూడా ప్రచారాలు నిర్వహించారు. పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి హైడ్రాకి సంబంధించిన బాధితుల బైట్స్ కూడా ప్లే చేశారు. అంటే సెంటిమెంట్ని రైజ్ చేశారు. గోపీనాథ్ మరణం తర్వాత ఖచ్చితంగా మాగంటి సునీతను గెలిపిస్తారు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజానికం అంటూ కూడా ఆ విధంగా ప్రచారాలు నిర్వహించారు. ఇక దాంతోపాటుగా ప్రధాన అస్త్రంగా హైడ్రాను తీసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముందు నుంచి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నుంచి కూడా తనదైన శైలిని మెయింటైన్ చేసింది. బీసీ అభ్యర్థికి బీసీ కార్డును తెర మీద తీసుకొచ్చింది. ఇక దాంతోపాటుగా మైనారిటీ ఓటు బ్యాంకు రాబట్టగలిగింది. అజారుద్దీన్కి సంబంధించి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా అక్కడ మైనార్టీలంతా ప్రచారాలు నిర్వహించారు. దాంతోపాటుగా ఇక ఏదైతే ఈ ఎంఐఎంకి సంబంధించి కూడా మద్దతు తెలిపిందో ఒక మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మిత్రపక్షాలకు సంబంధించిన మద్దతు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పై ఎత్తు వేస్తూ కూడా ఈ ప్రధానమైన ఈ 3 పార్టీలు ప్రచారాలు నిర్వహించాయి. ప్రధానంగా మాగంటి తర్వాత ఆమెకు టికెట్ ప్రకటించిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ సమీకరణలు మారాయి. అక్కడ కుటుంబం నుంచి కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అంటూ కూడా పలు ఆరోపణలు చేశారు. స్వయంగా తన తల్లి కూడా ఇదే ఆరోపణ చేసింది. మాగంటి మరణం పైన కూడా కొన్ని ఏదైతే వార్తలు వినిపించిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఆ ఓటు బ్యాంకుకి సంబంధించి కూడా చెదురుబదురు అయిన సంఘటనలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ తర్వాత ఓటర్ నాడి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక రోజుకి సంబంధించి కూడా ఈక్వేషన్స్ మారాయి. ఈ 2 రోజుల్లో అంటే గత 2 రోజుల స్ట్రాటజీని ఏదైతే అక్కడ సమీకరణలు చూసిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించామని కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలపడం జరిగినాయి. అంటే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఓటింగ్ శాతం నమోదైనా కూడా దాదాపుగా అంటే 3 నుంచి 5 వరకు 5% ఓటింగ్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 4 లక్షల పైచిలుకు ఓట్లు అక్కడ జూబ్లీహిల్స్లో కలిగి ఉంటాయి. దాంట్లో 48% ఓటింగ్ నమోదైంది. కాబట్టి దాంట్లో బీఆర్ఎస్కి సంబంధించి ఎంతవరకు ఓటర్లు మొగ్గు చూపారు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంతవరకు మొగ్గు చూపారు. ఒకవైపు సెంటిమెంట్ని వర్కౌట్ అవుతుందా, మరోవైపు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు,
శంకుస్థాపన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ ఉంది. ఇక కంటోన్మెంట్ గెలుపు తర్వాత జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం, తాము సంక్షేమం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటూ కూడా ఈ ధీమాతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కూడా బీజేపీ ప్రచారాలు నిర్వహించింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జూబ్లీహిల్స్ అభివృద్ధికి తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అక్కడ నిధులను తీసుకొస్తాం, లంకల దీపక్ రెడ్డిని గెలిపియాలి అంటూ కూడా బీజేపీ ప్రచారాలు నిర్వహించింది. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించి కూడా కొన్ని మధ్యలో అంటే చిక్కుల్లో వచ్చిన పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే కుటుంబం నుంచి ఆ విధమైన ఆరోపణలు కావచ్చు, స్వయంగా తన తల్లి ఆరోపణలు చేయడం జరిగింది. మరోవైపు మాగంటి సునీత పైన కూడా కేసులు నమోదైన పరిస్థితి కావచ్చు. ఇక గోపీనాథ్ మరణంకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితులు కావచ్చు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి గత 10 ఏళ్లలో ఏ విధమైన అభివృద్ధి చేసింది అంటే వీటన్నిటిని కూడా అక్కడ సెంటిమెంట్ రైజ్ చేయాలని బీఆర్ఎస్ చూసిన పరిస్థితి ఉన్నా కూడా అక్కడ ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి కూడా ఓటర్ని ఇతర పార్టీల వైపు మళ్ళీలా చేశాయన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అంటే తగ్గవారు అంటే ప్రచారాలకు సంబంధించి కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఇక సవాళ్ళకి సంబంధించి కావచ్చు, ప్రతి సవాళ్ళు విస్తృతంగా ఉన్నారు. ఒకవైపు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి ఏ విధంగా తిప్పికొట్టాలి, ఇక బీఆర్ఎస్కి సంబంధించిన ఆ స్ట్రాటజీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తిప్పికొడుతూ ప్రచారాలు నిర్వహించాలని కూడా టగ్ ఆఫ్ వార్తో ప్రచారాలు జరిగాయి. దాంట్లో భాగంగా ఈ ఈక్వేషన్స్ అన్నీ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు మొగ్గు చూపినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయా లేదంటే డబుల్ ఇంజన్ సర్కార్ని గెలిపిస్తాయనే పైన కూడా ఈ నెల 14వ తేదీ కౌంటింగ్ జరగబోతా ఉన్నది. కౌంటింగ్లో ఎవరు జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందబోతున్నట్టుగా కూడా ఆ రోజు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రధానంగా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే ఖాయమంటా ఉన్నాయి. కాబట్టి చూడాలి అంటే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, సంక్షేమ పథకాలు, ప్రజాపాలన, ఇంకా ఇప్పుడు 2 ఏళ్ల సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, మరో 3 ఏళ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి స్థానికుడికి అక్కడ ప్రజానికం పట్టం కట్టబోతారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నెల 14న తేలబోతున్న పరిస్థితి అయితే ఉంది. నెల రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా సర్వే సంస్థలు అన్ని చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒక సర్వే సంస్థ మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఈ నెల 14వ తారీఖు మధ్యాహ్నం కల్లా తెలిసే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ANN.